ఇవాళ మాల్‌కెళ్దామని అయితే రెడీ అయ్యాను. సో, నేను రెడీ అయ్యి మా పాపను కూడా రెడీ చేసుకొని మాల్‌కైతే తీసుకెళ్ళాను. ఇదైతే మాల్‌లో నుంచి టాప్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే సో, ఈరోజైతే మేము కిడ్స్ ప్లే ఏరియాకైతే ఎళ్తున్నాము. ఇక్కడ ఒక ఫ్లోర్‌లో కిడ్స్ ప్లే ఏరియా అయితే ఉంది. ఒక రెస్టారెంట్ ఉంది. దాని లోపల కిడ్స్ ప్లే ఏరియా ఇచ్చారు. అంటే పెద్దోళ్ళు అక్కడ తింటే పిల్లలనైతే అక్కడ ఆడిపిచ్చుకోవచ్చు అని దాని అర్థం. సో, ఇక్కడ కేర్ టేకర్ వాళ్ళు కూడా ఉన్నారు. లోపలే 2, 3 లేడీస్ అయితే ఉన్నారు. ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాం. పర్ హెడ్ 200 అంట. సో, మనము 1 అవర్ ఉండొచ్చు. 1 అవర్‌కి 200 అంట. సో, మేమైతే టికెట్ తీసుకుంటున్నాం. ఇవి కాకుండా ఎక్స్‌ట్రాగా సాక్స్ తీసుకోవాలి. పిల్లలకి ఉండాలి, పెద్దలకు గూడా ఉండాలంట. నేనైతే సాక్స్ ఏసుకోరాలేదు. మా పాప కూడా సాక్స్ వేయలేదు. ఇద్దరికైతే సాక్స్ అయితే తీసుకున్నాం. తర్వాత లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ అన్నీ అంటే ఆడుకునేవన్నీ ఉన్నాయి. అవన్నీ నేనైతే ఒకసారి చూపిస్తున్నా చూడండి. నిజంగా మనం చిన్నప్పుడు ఆడుకోవడానికైతే ఏం లేవు. అన్నీ ఇంట్లోనూ, ఇసుకలోనూ ఆడుకున్నాం. ఇప్పుడైతే పిల్లలకి కిడ్స్ ప్లే ఏరియా అని సెపరేట్‌గా మళ్ళీ మాల్స్‌లో అయితే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్‌గా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ టీవీలో చూస్తాం కదా గేమ్స్. అవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడున్నాయి. చూడడానికైతే చాలా బాగున్నాయి. ఆడుకోవడానికి కూడా ఫుల్ టైమ్ పాస్ ఉంది. మా పాపతో పాటు నేను కూడా ఆడుకున్నాను. ఇంక ఈ ప్లే ఏరియాలో అంతా ఆడుకోవడం అయిపోయాక అంటే ఒక 40 మినిట్స్ అయితే ఆడుకున్నాం. మేమైతే 1 అవర్ స్పెండ్ చేయలేదు. తర్వాత ఐనాక్స్‌కి అయితే వచ్చాము. ఇక్కడ 'అఖిల్' మూవీ అయితే రన్ అవుతుంది. అయితే టికెట్స్ అయితే లేవు. అంతా ఫుల్ అయ్యున్నారు. మేబీ ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే బాగుండు. సో, ఇంకా అవన్నీ చూసుకొని మాల్ అంతా అయిపోయాక మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. ఇదైతే పార్కింగ్‌లో తీసుకున్న వీడియో. ప్లే ఏరియాలో ఆడుకొని ఇంకా మేము అక్కడ కాఫీ అయితే తాగాము. అవన్నీ చేసుకొని వచ్చే లోపల మా పాప అయితే నిద్రపోయింది. ఈ వీడియోలో అయితే ఇదైతే ఎగ్ చేశాను ఆ రోజు. సో, ఇది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నా వీడియో కంటిన్యూషన్ కోసం. ఎగ్ ఇంకా లెమన్ రైస్ ఇంకా స్నాక్స్ కోసం శనగలైతే నానబెట్టాను. ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. వీటి కోసం సెపరేట్ వీడియో తీయకుండా ఇంకా 4 ఎగ్స్ ఏసాను. 4 ఎగ్స్‌కి కొంచెమే అయింది. అంటే ఎగ్స్ అయితే 4 కదా! ఎక్కువ క్వాంటిటీ అవ్వాలి కదా! సో, కొంచెమే అయింది. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే వెజిటబుల్స్, ఆనియన్స్ అవన్నీ కొంచెం ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతది. అవన్నీ ఏస్తే మా హస్బెండ్‌కి నచ్చదు. అవన్నీ వెజిటబుల్స్ ఉన్నాయి కదా! ఇంకా ఎగ్ ఎక్కడుందని అడుగుతాడు. సో, అందుకని నేను అవన్నీ ఎక్కువ వేయను. సో, ఆ రోజైతే నేను లెమన్ రైస్ కూడా చేశాను. ఆ వీడియో కూడా ఈ క్లిప్‌లో అయితే యాడ్ చేస్తున్నాను. సో, లెమన్ రైస్ కూడా చాలా యమ్మీగా వచ్చింది. సో, నేను దీంట్లో లెమనే పిండాను. ఇది చింతపండు రైస్ కాదు లెమన్ రైసే. ఇంకా ఈరోజు స్నాక్స్ కోసం అయితే నేను శనగలు నానబెట్టాను. ఈ శనగలు కూడా చూపిస్తున్నాను. సో, కుక్కర్‌లో ఏసాను. ఎప్పుడైనా స్నాక్స్ కోసం శనగలు, ఈ పల్లీలు అవన్నీ నేను బాయిల్ చేసి ఇస్తాను. ఇలాంటి హెల్తీ స్నాక్స్ అన్నీ తిని అప్పుడప్పుడు బయట స్నాక్స్ కూడా తింటాం. అవే నేను ఆర్డర్ పెట్టుకుంటాం.